ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాను. అందరూ బాగున్నారు కదండి. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుని స్థుతులపైన ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను ప్రభు గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా హృదయములు మార్చు, మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. వేషధారుల వలె కాకుండా నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా మారు మనసు పొందుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వినుచున్న వారిని, చూచుచున్న వారిని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మనము ప్రార్థన చేయుచున్నప్పుడు ఎలా ప్రార్థన చేయాలి? మోకరించి కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థనా పరులమే, మనము విశ్వాసులమే. కానీ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు ఆలకించాలి? దేవుడు ఆలకించాడు. యేసుక్రీస్తు వారు అయితే కొండ మీదకి వెళ్ళి మోకరించి యెహోవా దేవునికి ప్రార్థన చేసి ఉన్నారు. మనం కూడా క్రీస్తుకే అలాగే ప్రార్థన చేసి ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి మనము మోకరించి కన్నీళ్లు విడిచి రహస్యమందు మీరు ప్రార్థన చేయమన్నాడు. బహిరంగంగా ప్రార్థన చేయమని చెప్పలేదు దేవుడు. మన ప్రార్థన ఎలా చేస్తున్నాము అనేది దేవుడు వింటాడు. ఎలా చేసినా దేవుడు మన ప్రార్థనలను వింటాడు. నిత్యమును కూడా మన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, కంపల్సరీ వింటాడు. వాక్యంలోకి వెళదామండి. 1 యోహాను 16:23. యేసు నామములో ప్రార్థన చేయాలి. ఎవరి నామములో ప్రార్థన చేయాలి? యేసు నామములో ప్రార్థన చేయాలి. నిత్యమును కూడా మనము యేసు నామములో మనం ఏది కావాల్సిన సరే దేవునినే అడగాలి. దేవుని మనకు ప్రార్థన ఏమై ఉన్నది? మనకి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. వాక్యం అంటే మనకి మార్గమును చూపుట. మనము ఎప్పుడును కూడా ప్రార్థన ఎలా చేయాలంటే యేసు నామములోనే ప్రార్థన చేయాలి. నిత్యమును కూడా యేసు నామములో మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. యేసు నామములో ప్రార్థన. యేసు నామము శక్తి గల నామము. యేసు నామము మనకి విజయము కలుగును. మనకి యేసు నామంలో అనేకమైన శక్తులను, అనేకమైన శోధల నుంచి విడుదలయు, మన శత్రువుల నుండి విడుదలయు, మన రోగముల నుండి విడుదలయు మనకు కలుగును. ఎప్పుడు యేసు నామంలో మనము ప్రార్థన చేస్తే నిత్యమును కూడా యేసు నామంలో మనము ప్రార్థన చేయాలి. యోహాను 14:14 చూద్దామండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఏంటదండి? యేసు నామంలో మనము ఏమి అడుగునను కూడా చేస్తానని చెప్పుచున్నాడు. నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకుందు. దేవుని ఎవరిని? యేసు నామంలో మనము ఏమి అడుగునను కూడా చేస్తానని అంటున్నాడు. యేసు నామంలో మనము ప్రతిదీ కూడా చేస్తానని అంటున్నాడు. ఆయన ఆజ్ఞలను మనము గైకొనాలి. ఆయనను మనము ప్రేమించాలి. ఆయనను ప్రేమించిన ఎడల మనకి సమస్తమును కూడా సాధ్యమే. నేను తండ్రిని వేడుకుందును, నీయందు ఎల్లప్పుడూ నుండుటకై ఆయనను వేరొక ఆదరణకర్తనాగును. ఏంటదండి? ఎల్లప్పుడూ కూడా దేవునిని వేడుకుని ఉండాలి. ఎల్లప్పుడూ కూడా దేవునిని స్తుతిస్తూ ఉండాలి. దేవుని యందు మనము ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. యేసు నామములో మనము అడిగినది ఏది అయినా సరే దేవుడు చేస్తానన్నాడు. దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞలను గైకునినప్పుడు మనకి యేసు నామములో ఏది అడిగినా సరే చేస్తానని చెప్పుచున్నాడు. యేసు నామంలో మనం ఏం అడుగుతాము? ప్రభువా నాకు మారు మనసు దయచేయి. ప్రభువా నాకు సిద్ధపాటును కలుగజేయి. ప్రభువా నీ రాకడ కొరకు ఎదురు చూసే భాగ్యమును దయచేయి. నాకు మారు మనసును దయచేయమని. లేకపోతే మన కుటుంబం కోసం అయితే ఎలా ప్రార్థన చేస్తాం కదండి. ప్రభువా నాకు కుటుంబంలో శోధన తీసివేయి. ప్రభువా నాకు ఎంతోమంది శత్రువుల బారి నుంచి నన్ను తప్పించి ప్రభువా. నాకు ఇల్లు లేదు ప్రభువా, లేకపోతే నాకు అప్పుల బాధలు ఉన్నాయి నాయన, నన్ను ఈ శోధనల నుంచి తప్పించి ప్రభువా అని మనం నిత్యమును కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎల్లప్పుడూ కూడా దేవుని. కానీ అవన్నీ కూడా మనం పొందుకొనిచున్నామని మనం నమ్మి ఉండాలి. ఒకవేళ మనకు నమ్మకపోతే అవి మనకి జరగవు. మనం ఏదైనా సరే ఒకటి అక్కడ ఉన్నది అనుకోండి, ఇది నీ పని నేను చేయగలదును అని అనుకుని మనం చేస్తామనుకో, వెంటనే ఆ పని జరుగుతుంది. బాబోయ్ ఈ పని నేను చేయలేనని అనుకుంటే అక్కడికక్కడికే నేర్చుమొచ్చేస్తూ ఉంటుంది. మనకి నేర్చుమొచ్చేసి ఏం చేస్తాము? సతికిలు పడిపోతాము. అలా కాదు. యేసు నామములో మనము ఏదైనా సరే ఇస్తాడు దేవుడు అనే నమ్మకమును ఉండాలి. మన నమ్మకమే మనల్ని ఎదురికి నడిపిస్తుంది. సమరస్త్రీ దేవుని వస్త్రము ముట్టుకుంటే నేను స్వస్థత పొందుతానని నా నమ్మకంతోటే కదా దేవుని వస్త్రమును ముట్టుకోగానే ఆమె స్వస్థత పొంది ఉన్నది. మనము కూడా హన్నా కూడా ప్రార్థించగా ఎలా బిడ్డలు కలిగారు కదండి. అలాగే దేవుని నామములో మనము ప్రార్థన చేయగా దేవుడు మనకి ఇస్తాడనే నమ్మకము ఉండాలి. 99 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఆమె బిడ్డలని నేను కనలేనే, నాకు ఓపిక లేదని అనుకోవచ్చు కదండి. కానీ దేవుడు ఇస్తానన్నాడు కాబట్టి ఆమె ఏమైనది? మౌనముగా ఉండిపోయినది. కానీ ఆమె
బిడ్డను కనుక్కుని ఉన్నది. అలాంటి నమ్మకమును కలిగి ఉండాలి మనం. చాలామంది పిల్లలు లేని వారు కూడా దేవుడు నాకు ఇస్తాడని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడు నాకు కలగజేస్తాడు, ఇస్తాడు. కానీ నమ్మకమే మనల్ని ఒక ఆయుధము మనకి ఏంటదండి? నమ్మకమే. నమ్మకమును మనం దేవుని ఎడల పెట్టుకుని ఎదరికి వెళ్తే మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. మనం దేవుని యందు దేవుని నామములో ఏమిని అడిగినను సరే దేవుడు చేస్తానని చెప్పుచున్నాడు. ఎప్పుడు దేవునిని గైకునినప్పుడు, ఆయన ఆజ్ఞలను అనుసరించినప్పుడు మనకి ఆయన నామములో ఏం అడిగినను సరే దేవుడు చేస్తాను అని చెప్పుచున్నాడు. కీర్తనలో 66:18 ఒకసారి చూద్దామండి. నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి ఆలకించకపోవును. ఏంటదండి? ప్రభువు నా హృదయంలో పాపమును లక్ష్యపెట్టిన ఎడల నా మనవి ఆలకించకపోవును. దేవుడు మనము పాపము చేస్తే మన మనవిని ఆలకిస్తాడా? ఆలకించాడు కదా. మన పాప జీవితమును విడిచిపెట్టాలి. మన పాపమును విడిచిపెట్టి దేవునిలో సాగితే అప్పుడు దేవునిలో ఎదిగినప్పుడే మనకి ఏంటంటే అనేకమైన శ్రమలు వస్తూ ఉంటాయి, అనేకమైన వేదనలు వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా ఒకవేళ మనకి ఒక చెడు జరిగినది అనుకో, అదేదో మన లోపమే అని అనుకోవాలి. ఎందుకంటే మనం ఏదో దేవునికి ఇష్టమైన రీతిగా లేమేమో, లేకపోతే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా అని మనం ఇష్టమనుసారంగా జీవిస్తున్నామేమో అని ఒక్కసారి మన ఆలోచనను మనము కలిగి ఉండాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని యందు మనం నమ్మకమును కలిగి ఉండాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే మన పాప జీవితమును విడిచిపెట్టమని అంటున్నాడు. ఒకవేళ పాప జీవితము మనలో ఉంటే మనవి ఆలకించాడేమో యేసుక్రీస్తు వారు. ఒకవేళ మనము పాప జీవితాన్ని విడిచిపెట్టకపోతే మనవి ఆలకిస్తారంటారా? ఒకవేళ మనము ఎవరికైనా ఒక చిన్న అబద్ధం చెప్పి తర్వాత మళ్ళీ మనము రిలీజ్ అయ్యామనుకో, వాళ్ళు ఏమంటారు? ఇందాక అబద్ధం చెప్పింది ఇప్పుడు అబద్ధం అంటారా అని అనుకుంటూ ఉంటారు. అలాగే మనము పాప జీవితమును విడిచిపెట్టకపోతే మనకి ఏది కూడా మన దరికి రాదు, మనకి రక్షణ రాదు, మారు మనసు రాదు. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కదా, నేనేం చేసినా చెల్లుబడి అవుతుంది అని అనుకుంటున్నాం మేము. కానీ అలాగ కాదు. మనం ఏమి చేసినా సరే యేసు నామములోనే చేయాలి. యేసు నామములో ఏమి అడుగునను సరే దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. మనం లోతు భార్య వల్లే మనం వెనక్కి తిరిగి చూడకూడదు. దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు వెనక్కి తిరిగి చూస్తే అన్ని శ్రమలే కనిపిస్తాయి. ఆమె లోకాశల వైపు చూసింది కాబట్టే కదా అలా ఉప్పు స్తంభం అయిపోయినది. అలాగే మనము కూడా దేవుళ్ళు ఏం చేయాలంటే ఎదరికి వెళ్ళాలి. దేవుడు అట్టుపోటులు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, అనేకమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే యేసు నామములో ఎదరికి వెళతామో అప్పుడు మనకి ప్రతిదీ కూడా విజయం. యేసు నామములో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ఏం అడిగినను సరే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన పాప జీవితమును విడిచిపెట్టాలి. విడిచిపెడితే అప్పుడు మన మనవులను ఆలకిస్తానని చెప్పుచున్నాడు. ఇప్పుడు మన పాప జీవితమును విడిచిపెట్టినప్పుడు యెషయా 59:1 చూద్దామండి. మన పాప జీవితమును ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు మనకి దేవుడు మనవులను ఆలకిస్తాడు. యెషయా 59:1 రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందములు కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చెను. ఏంటండి? రక్షింప నేరక ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదంట. దేవుడు మనలను దీవిస్తానికి ఆశీర్వదిస్తానికి ఆయన చెయ్య కొరచ కాలేదు. మనం ఎప్పుడూ కూడా యెహోవా హస్తము మన మీద ఉంచుతాడు. కానీ ఆయన చెయ్యను మనం అందుకునే స్థితిలో ఉన్నామా? ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకుంటున్నామా? మనము ఆయన చెయ్యి ఎప్పుడు కూడా కొరచ కాదు. ఎప్పుడు కూడా మనం ఆశీర్వదించడానికి రక్షింప నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కూడా ఆయన చెవులు మనం ప్రార్థన చేసినప్పుడు వినలేకుండా మందము కూడా కాలేదు. ఆయన ఎప్పుడును కూడా ఆలకిస్తూ ఉంటున్నాడు మన మనవిని ఎప్పుడు కూడా మన దోషములను మీకును మీ దేవునికిని అడ్డుగా ఉన్నవి. మన పాపములు ఎలా ఉన్నవి? దేవునికిని మనకిని కూడా అడ్డుగానున్నవి. మన పాప జీవితమును విడిచిపెట్టమని మనం దోషములను విడిచిపెట్టమని అన్నాడు. ఆయన అప్పుడు మనలను ఆశీర్వదిస్తానంటున్నాడు, దీవిస్తానంటున్నాడు. కానీ ఇవన్నీ మనం పొందుకునేటకు మనం ఎలాంటి ప్రవర్తనను కలిగి ఉంటున్నాము? మంచి ప్రవర్తనను కలిగి ఉంటున్నామా? చెడ్డ ప్రవర్తన? సమయము చాలా
కొంచెముగానే ఉన్నది. దానిని మనం ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ఎప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. ఎలాగ వచ్చినా కూడా తెలియదు. దేవుని రాకడ మనకు సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును పొందాలి. మన పాప జీవితమును విడిచిపెట్టాలి. దేవుని రాజ్యంలో చేరటకు మన పాపములు, మన అబద్ధపు జీవితము అడ్డుగా ఉన్నది. అవన్నీ కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టి దేవునిలో ఎదరికి వెళ్తే మనం దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాము. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకోండి. స్తుతులపైన ఆశ్రయుడమైన దేవ, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నేను దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నా ప్రభా. మా శత్రువుని మిత్రువుని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. గుడ్డివారిని, కుంటివారిని, మోగవారిని, చెవిటివారిని, అంగవైకల్యము కలిగిన వారిని ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఉద్యోగం లేని వారికి ఉద్యోగంలో దయచేయమని, సొంత ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న వరకు సొంత ఇళ్ళు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసుని దయచేయమని అడుగుతున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నాయన ప్రభా, ఇతర దేశంలో ఉన్నారు ప్రభా, వారికి పని చేసుకునే శక్తిని, బలమును దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మెడికల్కి వెళుతున్నారు ప్రభా, మెడికల్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. పీసీస్కి వెళుతున్నారు ప్రభా, పీసీసీ అయ్యేటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. నేను ఏజాలు వచ్చినాయి ప్రభా, వారు ప్రయాణం పెట్టుకుని ఉన్నారు ప్రభా. వారి ప్రయాణం అంతట్లో మీరే తోడు నెడగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను నీకే స్తోత్రములు, గానములు చేయుచున్నాం ప్రభా. బస్సులు వెలిచినటువంటి, రైళ్ళు వెలిచినటువంటి, హెలికాప్టర్లో, ఆటోలో, ట్యాక్సీలో, బళ్ళు మీద వెలిచిన వారు వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభా. జ్వరములతో బాధపడుచున్నారు ప్రభా, క్యాన్సర్ తోటి ఉన్నారు నాయన ప్రభా. నేను కాలు చేయలాగి ఉన్నారు ప్రభా హాస్పిటల్లో, వారిని కూడా స్వస్థపరిచి బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా స్వస్థత దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా దేశాలని, మా సంఘాలని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానముని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసుని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభ నీ కాపుదల, నీ హస్తము ప్రతి ఒక్క బిడ్డ పైనను, ప్రతి ఒక్కరి మీదను ఉంచమని అడుగుచున్నాం ప్రభా. అనేకమైన రోగములతో, వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసుపుంజి నా బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భువ్యందు నెరవేరినట్లును మానిదినాహారం నేడు మాకు దయచేయము. మరణస్థలను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.